హరే కృష్ణ దండప్రణామాలు అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోంచి చర్చించుకుంటాము. 7వ స్కందం 7వ అధ్యాయం 19వ నంబర్ శ్లోకం నుంచి. సో ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాల గురించి చర్చించబడింది. సో చూద్దామంట. 19 మరియు 20 రెండు శ్లోకాలు ఒకసారి ఉన్నాయి. ఆత్మనిత్యో వ్యవశుద్ధ ఏకక్షేత్రజ్ఞ ఆశ్రయః అవిక్రియ స్వదృగ్హేతుర్ వ్యాపకో సంజ్ఞానావృతః ఏతైర్ద్వాదశిభిర్విద్వాన్ ఆత్మనో లక్షణై పరైః అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్. ఇక్కడ ఆత్మ అంటే భగవంతుణ్ణి మరియు జీవుణ్ణి ఇద్దరిని ఉద్దేశించి చెప్పబడింది. ఎందుకంటే ఇద్దరికి కూడా కొన్ని లక్షణాలు సిమిలర్గా ఉన్నాయన్నమాట. రెండు కూడా ఆధ్యాత్మికం, స్పిరిచువల్, మరియు రెండు కూడా జన్మ ఇంకా మృత్యు నుంచి ముక్తులు. ఇంకా అవి ఎప్పుడు కూడా నశించిపోవు, ఇంకా ఏ రకంగా భౌతికంగా కలుషితం కూడా చెందవు. ఇవి రెండు కూడా ఇండివిజువల్, సపరేట్గా ఉంటాయి. ఇంకా ఇవి రెండు కూడా ఈ శరీరాన్ని తెలుసుకోగలవు. ఇంకా అన్నిటికీ కూడా ఇవి రెండే ఆధారం. సో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ చేంజ్, ఏ రకమైన పరివర్తన చెందవు. ఇంకా ఇవి సొంతంగా కాంతిమయం అన్నమాట, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్, సర్వకారణ కారణము మరియు అన్ని చోట్ల వ్యాపించబడి ఉన్నాయి. ఇంకా ఈ శరీరంతో వీటికి ఏమీ సంబంధం లేదు. కాబట్టి వీటిని ఎవరు కూడా కప్పి ఉంచలేరు. సో ఇటువంటి చిన్మయ ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉన్నాయన్నమాట ఆత్మకు. సో ఎవరైతే విద్వానుడో పండితుడో అటువంటి వ్యక్తి ఇటువంటి భ్రమతో కూడిన ఈ జీవితాన్ని త్యజించాలి. ఈ భ్రమంలో ఉండి, మోహమాయలో ఉండి వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేను ఈ శరీరాన్ని ఇంకా ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా నావి అని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి ఇలా చెప్పారు, మమ ఇవాంశ జీవలోక జీవభూత సనాతన, జీవులందరూ కూడా నా యొక్క అంశాలే అని. కాబట్టి మనకి భగవంతుడికి క్వాలిటీ సేమ్ అన్నమాట, కొన్ని లక్షణాలు అనేవి సేమ్ ఉంటాయి. అలా భగవంతుడు కాకపోతే ఆయన మనకి నేత, లీడర్, మనందరి జీవాత్మల మధ్య నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం, ఈ విధంగా. తో మనమందరం కూడా ఆయన అంశాలం. ఎలాగైతే సముద్రంలో ఒక నీటి బిందువు మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో ఉన్న లక్షణాలే సముద్రంలో ఉన్న నీళ్ళల్లో కూడా అవే లక్షణాలు ఉంటాయి. కాకపోతే పరిమాణంలో ఈ యొక్క సముద్రపు నీటి బిందువు చాలా చిన్నది, కానీ సముద్రం అనేది చాలా పెద్దది, అవునా? అలాగే మనకి భగవంతుడి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. అలాగే మనకి భగవంతుడి మధ్యలో ఒక విషయంలో సమానత్వం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఆత్మకి ఇంకా భగవంతుడికి మధ్య తేడా ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? భగవంతుడు అనంతం, మనము చాలా సీమితమైన ఆత్మ. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆత్మ అనేది చాలా చిన్నది, ఒక యాటమ్ కన్నా కూడా చిన్నగా ఉంటుంది, కానీ భగవంతుడు చాలా పెద్ద. కాబట్టి మనము ఆకాశం ఎంత పెద్దగా ఉంది అని ఆలోచించుకోగలం. అనంతం ఆకాశం, అలాగే భగవంతుడు ఈ ఆకాశం కన్నా కూడా పెద్ద. సో అర్థం చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా కాకపోతే మన ఆత్మ అనేది
మన యొక్క వెంట్రుక యొక్క చివరి భాగంని 10,000 భాగాలుగా విభజిస్తే ఆ ఒక భాగం. సో మనం అర్థం చేసుకోవచ్చు ఆత్మ ఇంకా ఆ భగవంతుడి యొక్క మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందని. కాకపోతే ఈ యొక్క శరీరంలో మనం చూస్తాము భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు, ఇంకా ఆత్మ కూడా నివసిస్తుంది మనము. అందుకనే ఈ శరీరంలో విభిన్న రకమైన పరివర్తనలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి శరీరంలో. అలాగే భగవంతుడు ఈ యొక్క సృష్టిలో ఉన్నాడు కాబట్టే, ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్నాడు కాబట్టే ఈ బ్రహ్మాండంలో కూడా ఎన్నో రకాల పరివర్తనలు జరుగుతున్నాయి. అంటే ఈ శరీరం మనకు ఎలాగో ఈ బ్రహ్మాండం, ఈ భౌతిక సృష్టి కూడా భగవంతుడికి అలాగే. తో ఇక్కడ ఇంకొకటి ఏకహ అని చెప్పారు. అంటే భగవంతుడు కూడా ఒకరు, అలాగే మనము కూడా ఒక ఆత్మ, సపరేట్ అన్నమాట. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. కాబట్టి ఇక్కడ భౌతికము ఆధ్యాత్మికమైన అన్నీ కూడా, అంటే భూమిరపో నలో వాయురుకం, ఇంకా జీవాత్మలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్ని జీవులు ఉన్నా కానీ అవన్నీ కూడా ఆత్మ యొక్క పైనే నిర్భరమై ఉన్నాయి ఈ సృష్టిలో, మొత్తం ప్రపంచంలో. రైట్. సో ఎలాగైతే అన్నీ కూడా భగవంతుడి నుంచే సృష్టింపబడ్డాయి, అన్నీ భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నాయి ఈ సృష్టిలో. కానీ భగవంతుడు దేనిపైన కూడా ఆధారపడి లేడు. అలాగే భగవంతుడు ఇంకా జీవుడు ఇద్దరిలో కూడా చేతన ఉంది. కాకపోతే మన చేతన ఏంటంటే మన శరీరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ భగవంతుడు ఆయన మొత్తం సృష్టిలో ఉన్న మొత్తం అన్ని వైపులా కూడా ఆయన చేతన ఉంటుంది, అన్ని చోట్ల కూడా. ఇదే వేదాల్లో చెప్పారు మనకి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు మనకి భగవంతుడికి ఉన్న తేడాలు ఏంటో. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనకి భగవంతుడికి ఒకే లక్షణం ఉంది. ఆయన ఆధ్యాత్మికం, మనం ఆధ్యాత్మికం, అలా కొన్ని లక్షణాలు సిమిలర్గా ఉన్నాయి. అయినా కానీ మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి సమానంగా అవ్వలేము. కొంతమంది తక్కువ బుద్ధి వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను భగవంతుడు ఒకటే, సమానమే, అవ్వచ్చు లేకపోతే సమానం అని అనుకుంటారు. అది మూర్ఖత్వం, వాళ్ళ మూర్ఖత్వం అది. అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని అవిశుద్ధ బుద్ధయ అంటారు. అంటే వాళ్ళ బుద్ధి అశుద్ధమైంది అని. సో ఇలాంటి వారు ఎన్నో జన్మలు ప్రయత్నించినా కానీ వారికి ప్రయత్నించిన తర్వాత అప్పుడు వాళ్ళు కృష్ణుడు ఏంటి, వాసుదేవుడు అనేది ఎప్పుడు ఏంటి అనేది అర్థమవుతుంది. అలా అర్థమైన తర్వాత వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు అవుతారు. వాసుదేవ సర్వం ఇది స మహాత్మ సుదుర్లభ. అందుకనే మహాత్ములు ఎవరు అంటే ఎవరైతే కృష్ణుడికి శరణాగతులయ్యారు. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ శరీరంలో నివసిస్తున్నాము, కానీ ఇది శరీరం మనం కాదు. ఎప్పుడైతే మనం శరీరమే మనము అనుకుంటామో అది భ్రమ, మోహమాయ. సో ఈ విషయాన్ని బాగా మనము అవగతం చేసుకోవాలి. నెక్స్ట్ 21వ శ్లోకం. స్వర్ణం యథాగ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్ క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైర్ అధ్యాత్మవిద్ బ్రహ్మగతిం లభేత. ఎలాగైతే ఒక వ్యక్తి ఎవరైతే బంగారాన్ని వెతకే దాంట్లో నిపుణుడై ఉంటాడో ఆ వ్యక్తికి తెలుసు బంగారంని ఎక్కడి నుంచి ఎలా బయటికి తీయాలి అనేది. గోల్డ్ ఓర్ నుంచి. అలాగే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి తెలుసు ఎలా ఆత్మ అనేది శరీరంలో ఉంది,
ఎలాగైతే మనం ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందగలిగితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత సాధించగలము అని. అదే ఎవరైతే బంగారం ఎక్కడ ఉంటుందో దాగి ఉంటుందో అని ఎలా బయటికి తీయాలో తెలియని వాళ్ళు ఉంటారో అలాంటి వ్యక్తే మూర్ఖుడు. ఒకవేళ ఎవరికైతే అజ్ఞానం ఉందో అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, అటువంటి వాడు ఎప్పుడు కూడా ఆత్మ ఈ శరీరంలో ఎలా నివసిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోలేడంట. తాత్పర్యము. సో ఇక్కడ అంటే మనకి ఒక మంచి ఉదాహరణ చెప్పారు ప్రహ్లాదులు. సో ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రాస్తున్నారు, మనము ఇది అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ అని. సో ఎవరైతే జ్ఞానులు ఉంటారో అంటే కొంతమంది వాళ్ళు మూర్ఖులు ఉంటారు, అంటే వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు ఫిలాసఫర్లు కూడా కావచ్చు. కానీ వారు ఎందుకు మరి మూర్ఖులు అంటున్నారు ప్రభుపాల వారు వాళ్ళని అంటే వాళ్ళకి ఆత్మ అంటే ఏంటో తెలియదు, శరీరంలో ఎక్కడుందో ఆత్మ తెలియదు, శరీరంలో ఆత్మ ఉందనే విషయమే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. కానీ వేదాల్లో చెప్పారు తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పొందే పద్ధతి ఏంటి? మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే మనము ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అలా కాకుండా అయితే మనకి జ్ఞానం అనేది లభించదు. ఎలాగైతే బంగారం ఎక్కడుందో ఎక్కడి నుంచి బయటికి తీయాలో ఆ విషయాన్ని వాళ్ళు నిపుణులు ఎంతో శిక్షణ దాని గురించి పొందారు ముందే, కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలుసు. అలాగే ఆధ్యాత్మిక గురువు నుంచి ఒకవేళ మనం శిక్షణ పొందకపోతే మనకు ఆత్మతత్వం గురించి తెలియదు. ఆత్మ ఏంటి, ఇంకా ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏంటి, భౌతిక వస్తువు ఏంటి, దాటి రెండింటి మధ్యలో భౌతిక శరీరానికి మధ్యలో తేడా అనేది తెలీదు. సో అందుకనే ఇక్కడ మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం అనేది ముఖ్యమైనది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చి మనకు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి మరి ఈ జ్ఞానాన్ని పొందాలంటే మనకు ఈ భక్తి యోగలో మనకు ట్రైనింగ్ అవసరం. భగవద్గీతలో చెప్పారు. ఎందుకు అంటే మనము భక్త్యా మాం అభిజానాతి అని కృష్ణుడు అన్నాడు. అంటే భక్తి ద్వారానే మనం కృష్ణుని అర్థం చేసుకోగలం, వేరే పద్ధతి ద్వారా అర్థం చేసుకోలేము. సో అందుకనే మనకు ఈ యొక్క జ్ఞానము మొట్టమొదటిది అవసరం, ఆత్మజ్ఞానం. భక్తి చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకోవాలి, తర్వాత భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి సంబంధం ఏమిటి, తో ఆ సంబంధానుసారంగా మనము భగవంతుడికి ఎలా భక్తి సేవ చేసుకోవాలనే విషయాన్ని గురించి తర్వాత ఆలోచన వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదటి అంశం ఏంటంటే మనము ఆత్మ అనే విషయాన్ని గ్రహించాలి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. సో ఈ శ్లోకం భగవద్గీతలో వస్తుంది. ఎలా దేహం విభిన్న రకమైన పరివర్తన చెందుతుందో, కానీ ఆత్మ మాత్రం ఉట్టే ఆత్మ. అలా దేహం త్యాగం చేసిన తర్వాత మనం ఇంకో దేహంలోకి కూడా ప్రవేశిస్తాం. సో కానీ ఆత్మ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఏ రకమైన పరివర్తన చెందదు. దేహం అనేది చేంజ్ చేస్తున్నాం, బాడీ చేంజ్ చేస్తున్నాం, కానీ ఆత్మ సేమ్ ఉంటుంది. సో ఇది మొదటి శిక్షణ అనమాట భగవద్గీతలో ఇచ్చేది, ఆత్మతత్వ జ్ఞానం. సో ఇక్కడ మనకి ప్రహ్లాద మహారాజు కూడా ఆ జ్ఞానాన్ని మనకి పంచుతున్నారు ఇక్కడ. ఈ జ్ఞానం అనేది తెలుసుకోవడం చాలా అవసరం, లేకపోతే అందరూ కూడా ఈ శరీరం నేను అని జీవిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని పొందడం అవసరం. తర్వాతే మనము భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం గురించి ఆలోచించవచ్చు, అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆలోచించవచ్చు. కానీ అన్నిటికన్నా ముందు కావాల్సిన జ్ఞానం ఆత్మజ్ఞానం. 22వ శ్లోకం. అష్టౌ ప్రకృత్య ప్రోక్తాస్ త్రయ ఏవ హి తద్గుణాః వికారా షోడశాచర్యైః పుమాన్ ఏక సమన్వయాత్. తో భగవంతుడివి 8 రకాల ఇక్కడ విభిన్న శక్తులు ఉన్నాయి, అవునా? ఇంకా 3 ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. అలాగే ఇంకా 16 రకాలైన వీటి నుంచి పుట్టుకొచ్చిన వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటంటే 11 సెన్సెస్, ఇంద్రియాలు, ఇంకా అంటే ఇంకా 5 భౌతిక వస్తువులు అంటే ఎర్త్, వాటర్ ఇలాంటివన్నీ, భూమి, నీరు ఇటువంటివి.
ఇవన్నీ కూడా కలుపుకొని అన్నీ ఇవన్నీ కలుపుకొని ఉన్నాయి. ఇంకా ప్లస్ ఇక్కడ మనము వీటన్నిటిని అబ్జర్వ్ చేసేది, గమనించే ఆత్మ ఉంది. అలాగే మన ఆచార్యులందరూ కూడా చెప్పారనమాట, ఈ ఆత్మ అనేది వీటన్నిటి మధ్యలో ఇప్పుడు ఇరుక్కుపోయి ఉందన్నమాట, బందీ అయి ఉంది. క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైర్ అధ్యాత్మ విబ్రహ్మగతిం లభేత. తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి విషయాన్ని అర్థం చేసుకోగలడు, ఎలా ఈ శరీరం లోపల ఆత్మ అనేది ఉన్నది. సో మనకి ఈ మొత్తం అష్టధాతువుల ద్వారా ఈ యొక్క ప్రకృతి సృష్టించబడింది. భూమిరపో నలో వాయురుకం మనోబుద్ధిరేవచ అహంకారం ఇతీయం తే భిన్న ప్రకృతిరష్టద. ఈ ప్రకృతి అనేది, ఈ యొక్క ప్రకృతి అనేది 8 వస్తువుల ద్వారా నిర్మితమై ఉందన్నమాట. ఇవే ఈ 5 పంచమహాభూతాలు, ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి కాకుండా ఇంకా వీటికి సంబంధించిన వస్తువులు అంటే రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ. ఈ యొక్క పృథివీ భూమి లోపల మనకి ఇవన్నీ ఉంటాయి. అంటే వాసన ఉంటుంది, ఎందుకంటే భూమిలోంచి వచ్చే చెట్టు నుంచే రోజ్ పువ్వు పరిమళిస్తుంది, అందులోంచి మనకు వాసన వస్తుంది. ఆ పరిమళం కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? రోజ్ పువ్వుకి. ఆ రోజ్ పువ్వుకి వచ్చే పరిమళం తెచ్చుకుంది ఎక్కడి నుంచి అంటే పృథ్వీ నుంచే, భూమి నుంచే. అలాగే ఫలంలో ఉండే రుచి, రస, ఇలా అన్నీ కూడా. సో శ్రీమద్ భాగవతంలో చెప్పారనమాట, అందుకనే సర్వకామ దుగామహి అని. అంటే పృథ్వీ, భూమిలో నుంచి మనకు కావాల్సినవన్నీ లభిస్తాయి అని. సో మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకునే అన్ని వస్తువులు కూడా ఈ భూమిలో ఉన్నాయన్నమాట. అది కాకుండా ఇంకా సూక్ష్మ వస్తువులు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ కలుపుకొని యాక్చువల్లీ ఈ మొత్తం ప్రకృతి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అనేది సృష్టించబడింది. ఇంకా ఇందులో 3 గుణాలు ఉన్నాయి, సత్వ, తమో గుణాలు. సో ఆత్మ అనేది సత్వగుణం, రజోగుణం, తమోగుణం కాదు, ఆత్మ సపరేటు. కాకపోతే ఈ 3 గుణాలు ఆత్మను ప్రభావితం చేస్తాయి. ఇంకా ఈ యొక్క ఇంద్రియాలని ప్రభావితం చేస్తాయి, మనస్సుని ప్రభావితం చేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క 3 గుణాల ద్వారా ఈ యొక్క ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా మనస్సు, ఇవన్నీ సృష్టించబడ్డాయి. తద్వారా ఈ యొక్క 3 గుణాల యొక్క ప్రభావం ద్వారా ఒక జీవాత్మకు ఒక శరీరం అనేది దక్కుతుంది కర్మానుసారంగా. ఎటువంటి శరీరం దక్కాలో అటువంటి శరీరం దక్కుతుంది ఆయన యొక్క ఇచ్ఛా కర్మానుసారంగా. సో ఇవన్నీ విషయాలు మనము ముందు ఆలోచించుకున్నాం భగవద్గీతలో కూడా. భగవద్గీత ఇంకా భాగవతంలో కూడా కపిల దేవుడు కూడా చెప్పాడు. సో ఈ విధంగా మనము చూసాము. సో మొత్తం ఈ ప్రకృతి అనేది 24 ఈ విధంగా భౌతిక వస్తువుల ద్వారా నిర్మితమై ఉంది. ఇంకా 25వ వచ్చి ఆత్మ, మరి 26వది వచ్చి పరమాత్మ. సో టోటల్ ఈ సృష్టిలో 26 వస్తువులు ఉన్నాయి. ఆ విధంగా ఈ 25 వస్తువుల గురించి మనం తెలుసుకోవాలి. సో అదే అసంపూర్ణ జ్ఞానం, విజ్ఞానం. ఈ యొక్క భౌతిక ప్రకృతి, ఆత్మ, పరమాత్మ, ఈ 3 గురించి తెలుసుకోవడం. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం అని భగవద్గీతలో అన్నారు. సో ఈ విధంగా సంపూర్ణ జ్ఞానాన్ని అర్థం చేసుకొని తర్వాత ఎన్నో జన్మల తర్వాత ఫైనల్గా ఒక వ్యక్తి వాసుదేవ కృష్ణుడికి శరణాగతుడవుతాడు. అప్పుడు అతను మహాత్ముడు అవుతాడు. సో 23వ శ్లోకం. దేహస్థు సర్వసంగాతో జగత్తస్తుర్ ఇతి ద్విధా అత్రైవ మృగ్య పురుషో నేతి నేతి తత్యజన్. తో 2 రకాల శరీరాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆత్మకి. ఒకటి స్థూల శరీరం, మరియు ఇంకోటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం పంచమహాభూతాలతో నిర్మించబడి ఉన్నది. సూక్ష్మ శరీరం వచ్చేసి మనస్సు, బుద్ధి, అహంకారంతో నిర్మించబడి ఉన్నది. ఈ యొక్క 2 శరీరాల మధ్యలో లోపల ఉండేది ఆత్మ. సో ఈ విధంగా మనము ఆత్మను ఎలా గుర్తించాలి అంటే,
ఓ అంటే ఇది కాదు, నేను ఈ చెయ్యి కాదు, ఈ కాలు కాదు, ఈ తలకాయ కాదు, ఈ కళ్ళు కాదు, ఈ నాలిక కాదు, ఇలా అలా మనం అన్నీ అనలైజ్ చేసి అర్థం చేసుకోవాలన్నమాట. ఎలాగైతే వ్యక్తి బంగారం ఎక్కడుంది ఎలా కనిపెడతాడో అలాగా ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి ఆత్మ ఏంటనేది అలా కనుక్కోవాలి మనం. ఇది శరీరం కాదు, నేను ఆత్మ అనేది శరీరం నుంచి సపరేట్ అనే విషయాన్ని మనము ఇలా స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. సో అందుకనే మనకు భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, దేహినోస్మిన్ యథా దేహే, దేహం లోపల ఉన్నాడు ఆత్మ, మనం ఉండేది ఈ దేహం లోపలే, కానీ మేము ఈ దేహం కాదు అని. సో 24వ శ్లోకం, అన్వయ వ్యతిరేకేన వివేకేనాశ సత్తమన స్వర్గస్థాన సమాన్ న్యాయైర్ విమృషభిర్ అసత్వరై. సో ఎవరైతే నిపుణులు బుద్ధివంతులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆత్మని వెతకాలి, శుద్ధమైన చిత్తంతో మనస్సుతో అర్థం చేసుకోవాలి. ఇంకా ఎలా ఇది ఈ యొక్క సృష్టి, పాలన, ఇంకా ఈ ప్రళయం అయ్యే ఈ యొక్క విషయాలతో దాని సంబంధం ఏంటి, ఇంకా ఎలా వీటికి భిన్నం ఆత్మ అనేది వీటికి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం ఈ శరీరం కాదు, ఈ ఆత్మ, ఈ సృష్టితో యాక్చువల్లీ ఆత్మకు సంబంధం లేదు, ఈ భౌతిక సృష్టి భౌతిక జగత్తుకి సంపూర్ణంగా విభిన్నం ఆత్మ, ఈ భౌతిక పదార్థాలతో కూడుకున్నది కాదు, ఏ కెమికల్స్తో తయారైంది కాదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. అలా ఆత్మ పరమాత్మ రెండు కూడా ఈ యొక్క శరీరంలో నివసిస్తున్నాయి, ప్రతి శరీరంలో. సో ఈ విధంగా మనకి అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఈ విషయాన్ని మనము. ఇంకా మనకి భగవంతుడు ఈ యొక్క సృష్టిలో ఎలా ఉన్నాడు అంటే సూత్రే మణిగణాయివ అని చెప్పారు. మణి యొక్క హారంలో లోపల సూత్రం ఎలా ఉంటుందో, దారం ఎలా ఉంటుందో కనిపించకుండా, కానీ అదే ఆధారం ఆ యొక్క హారానికి. అలా భగవంతుడే ఈ యొక్క సృష్టికి ఆధారం. ఆయన ఆధారంగానే ఈ సృష్టి ఇలా నివసించింది, అంటే ఇలా ఉండగలుగుతుంది అన్నమాట, ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది. 25వ శ్లోకం, బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిర్ ఇతి వృత్తయః తాయేనైవానుభూయంతే సోద్యక్షః పురుషః పరః. సో మనము బుద్ధిని ఇంటెలిజెన్స్ కెన్ బి పర్సీవ్డ్ ఇన్ 3 స్టేట్స్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఈ బుద్ధి అనేది మనకు 3 రకాల పరిస్థితుల్లో మనం దీన్ని గమనించవచ్చు, అర్థం చేసుకోవచ్చు దాని కార్యాల ద్వారా. ఒకటి వేక్ఫుల్నెస్, అంటే మనం మెలకువలో ఉన్నప్పుడు మనకు ఏదైతే తెలివి ఉంటుందో అది ఆ బుద్ధి. ఇంకొకటి స్వప్నంలో కూడా మన తెలివి బుద్ధి అనేది పనిచేస్తుంటుంది, అదొకటి కార్యము. ఇంకొకటి సుప్తము, అంటే సంపూర్ణంగా నిద్రలో మునిగిపోయినప్పుడు అప్పుడు కూడా మన బుద్ధి ఇంకా ఉంటుంది అప్పుడు ఆ బుద్ధి. సో ఎవరైతే వ్యక్తి ఇలా చూడగలుగుతున్నాడో ఈ 3 రకాల తెలివిల్ని, బుద్ధిల్ని, అతను అసలైన ఈ యొక్క దేహాన్ని పాలించే ప్రభువు అని. అంటే ఆత్మ, మనము దీన్ని గమనించగలము, ఈ బుద్ధి సపరేటు, ఈ శరీరం సపరేటు, మనము సపరేటు అనే విషయాన్ని. సో ఈ విధంగా మనము ఈ ఆత్మ ద్వారా, ఈ బుద్ధి ద్వారా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకా వితౌట్ ఇంటెలిజెన్స్ వన్ కెనాట్ అండర్స్టాండ్ ద డైరెక్ట్ యాక్టివిటీస్ ఆఫ్ సెన్సెస్. బుద్ధి ద్వారా మనం అన్ని ఇంద్రియాల యొక్క కార్యాలని అర్థం చేసుకోగలము. సో ఈ విధంగా నార్ క్యాన్ హీ అండర్స్టాండ్ డ్రీమింగ్ ఆర్ ద సెసేషన్ ఆఫ్ గ్రాస్ అండ్ సటిల్ యాక్టివిటీస్. సో ఈ యొక్క స్వప్నము ఇంకా ఆ కార్యాలన్నీ కూడా లేకపోతే మనం అర్థం చేసుకోలేము. సో ఇవన్నీ కూడా మనము, ఈ బుద్ధి మనది పనిచేస్తుంది ఎలా అంటే భగవంతుడి యొక్క నిర్వహణలోనే, ఆయన యొక్క నిర్దేశానుసారంగానే పనిచేస్తుందంట. ఆత్మ కూడా మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం ఈ బుద్ధి ఎలా పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తుంది కదా ఎలా, భగవంతుడు పరమాత్మ రూపంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మన హృదయంలో ఉంటారు. మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, మనకి స్మృతి, ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి, మర్చిపోయేది అంతా కూడా భగవంతుడి యొక్క కృప ద్వారానే. సో ఈ పరిస్థితిలో ఉన్న, మనం మెలకువలో ఉన్న, స్వప్నంలో అంటే నిద్రలో ఉన్నా, లేకపోతే స్వప్నం చూస్తున్నా,
ఎటువంటి పరిస్థితుల్లో అయినా పని ఎలా అయితే మన బుద్ధి పనిచేస్తుందో ఆ బుద్ధిని సప్లై చేసేది మనకి తెలివితేటల్ని భగవంతుడే. ఆ భగవంతుడు పరమాత్మ రూపంలో మనతో పాటే ఎప్పుడు కూడా మన యొక్క శ్రేయోభిలాషి ఉంటారనమాట. సో శ్రీల మధ్వాచార్యులు అంటున్నారు, ఎప్పుడైతే ఆత్మ సత్వబుద్ధి చెంది ఉంది అని అంటారో, అంటే ఎప్పుడైతే ఆత్మ ఈ యొక్క రకరకాల కష్టాలు సుఖాలని నుంచి కూడా యాక్ట్స్ డైరెక్ట్లీ టు పర్సీవ్ పెయిన్స్ అండ్ ప్లేసెస్ అబోవ్ యాక్టివిటీస్, ఈ కార్యాల నుంచి కూడా కష్ట సుఖాలని అతీతంగా చూడగలుగుతుందో, సో అది సత్వబుద్ధి అంటారు. అలాగే దెర్ ఈజ్ డ్రీమింగ్ స్టేట్ అంటే స్వప్నంలో ఉండే బుద్ధి, అక్కడే అది భగవంతుడి నుంచే మనకు వస్తుంది. మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. ఇంకా సుప్రీం పర్సన్ పరమాత్మ ఆయన యొక్క నిర్వహణలోనే యాక్చువల్లీ మనమందరం కూడా ఇవన్నీ అర్థం చేసుకోగలము. సో భగవంతుడు మనందరినీ కూడా యాక్చువల్లీ నియంత్రిస్తున్నాడు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట మన యొక్క తెలివితో. ఏభిస్త్రీవర్ణై పర్యస్తైర్ బుద్ధిభేదై క్రియోద్భవై స్వరూపం ఆత్మనో బుద్ధ్యేద్ గంధేర్వాయుం ఇవాన్వయాత్. ఎలా అర్థం చేసుకోవడం? ఇవన్నీ కనిపించట్లేవు కదా కళ్ళకి, ఆత్మ అనేది కనిపించట్లేదు కళ్ళకి, ఎలా అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ మనకి ఒక ఉదాహరణ చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్. ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే మీరు గాలి ఉంది అని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఏదో పరిమళం వాసన పీల్చుకొని గాలి ఉంది అని అర్థం చేసుకోగలమే, అలాగే గాలిని చూడగలుగుతామా? చూడలేము. కానీ పరిమళం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ గాలి ఉందని. అలాగే మనము భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగా మనము ఈ విషయాన్ని ఈ యొక్క తెలివి 3 రకాల సమయాల్లో మెలకువ ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, స్వప్నం చూస్తున్నప్పుడు మనం తెలివి ఎలా పనిచేస్తుంది బుద్ధి, ఆ విషయాన్ని బుద్ధి ఎలా పనిచేస్తున్న విషయాన్ని మనం గమనించగలము. ఇంకా ఈ బుద్ధి ఇంకా ఆత్మ అనేది 2 కూడా వేరే అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోగలం. ఇంకా ఈ యొక్క బుద్ధి అనేది ఈ యొక్క 3 గుణాల ద్వారా సృష్టించబడింది, కానీ ఆత్మ 3 గుణాలు ద్వారా సృష్టించబడింది కాదు. సో మనము తాత్పర్యంలో చూద్దామంటే ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. సో వీటన్నిటిని గమనించేది ఎవరు అంటే ఆత్మ, అదే మనం. సో అందుకని ఆత్మ అనేది శరీరానికి భిన్నంగా ఉంటుందన్నమాట, సపరేట్ అన్నమాట, వేరు. సో ఇక్కడ మనము వాసన పీల్చుకుంటున్నప్పుడు ఆ వాసన అనేది ఆ యొక్క ఎయిర్ గాలిలోంచే వస్తుంది, కానీ ఆ వాసన గాలి కాదు, అవునా? అలా అన్నమాట. తో అలాగే ఇక్కడ వాసన గాలి ఎలా కలిసి ఉన్నాయో, కానీ వాసన అంటే ఆ స్మెల్ పరిమళము ఇంకా గాలి 2 కూడా వేరు. అలాగే ఆత్మ శరీరంలో ఉన్న ఆత్మ మరియు శరీరం 2 కూడా సపరేట్ అన్నమాట. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ ఇచ్చారు మనకి. తో ఇక్కడ మనకు అదే చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు ఇంకా సైంటిస్టులు వీళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. ఏన్యరవిందాక్ష విముక్తమానినస్త్వయ్యస్త భావాద్ అవిశుద్ధ బుద్ధయ. ఎందుకు? ఒక వ్యక్తి అనుకోవచ్చు నేను అన్ని భౌతిక కల్మషాల నుంచి ముక్తి పొంది ఉన్నాను అని. అలా అనుకుంటే సరిపోదు. ఒకవేళ ఆయన భగవంతుడికి శరణాగతుడు అయి ఉండకపోతే ఈ ముక్తి అనేది లభించే ప్రసక్తే లేదు. ఆయన భ్రమలోనే ఉన్నాడు. ఇలా ఊహించుకున్నంత మాత్రం ముక్తి పొందరు ఎవరు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు ఎలా మరి మనకు భక్తి చేసుకోవచ్చు, బుద్ధి ద్వారానే మనం అర్థం చేసుకోవాలంటున్నారు. ఆత్మని గురించి, భగవంతుడి గురించి మరి ఎలా అర్థం చేసుకోవచ్చు? బుద్ధి అనేది ఎక్కడుంది? అన్నిటిపైన ఉంది. బుద్ధి పైన ఆత్మ ఉంది, ఆత్మ పైన పరమాత్మ ఉన్నాడు. సో కానీ ఇప్పుడు
మనము పరమాత్ముడి యొక్క మార్గదర్శనంలో అంటే చూడండి, అన్నిటికన్నా కింద ఇది మనకు భగవద్గీతలో ముందే వస్తుంది శ్లోకం చూసాం. ఇంద్రియాని పరాణ్యాహుర్ ఇంద్రియభ్యో పరం మనః మనస్తు పరాబుద్ధిర్ యో బుద్ధి పరస్తు సహా అని. అంటే ఏం లేదు, అన్నిటికన్నా భౌతిక వస్తువులు ఉంటాయి. ఆ భౌతిక వస్తువులపైన ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలపైన మనస్సు ఉంది, మనస్సు పైన బుద్ధి ఉంది, బుద్ధి పైన ఆత్మ ఉంది, ఆత్మ పైన పరమాత్మ ఉన్నాడు. ఎప్పుడైతే మనము పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు పరమాత్మ నుంచి ఆదేశాలు వస్తాయి, నిర్దేశాలు వస్తాయి. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి బుద్ధి ద్వారానే అర్థం చేసుకుంటాం. కింద ఈ శరీరం గురించి, మనస్సు గురించి, ఇంద్రియాల గురించి అన్నీ కూడా. సో ఆత్మ ముందు బుద్ధిని చూడగలగాలి. కానీ ఆ బుద్ధి నుంచి మనం సరిగ్గా అన్ని విషయాలు అర్థం చేసుకోగలం ఎప్పుడు ఆ బుద్ధి శుద్ధమై ఉండాలి. అవిశుద్ధ బుద్ధి అయి ఉండకూడదు. శుద్ధమైన బుద్ధి అయి ఉండాలి. ఇప్పుడు శుద్ధమైన బుద్ధి ఎలా అవుతుంది? శుద్ధమైన బుద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది భక్తి ద్వారా వస్తుంది. నువ్వు భక్తి చేసుకున్నప్పుడు ఆ బుద్ధి శుద్ధమైపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలంటే భగవంతుడిని, ఇంకా ఆధ్యాత్మిక విషయాలు అవన్నీ కూడా అంటే నీకు బుద్ధి శుద్ధమై ఉండాలి. ఆ బుద్ధి శుద్ధమై ఉండాలంటే అది ఎక్కడి నుంచి? అది కూడా భక్తి ద్వారానే. సో అందుకనే మనకు భక్తి ద్వారానే ఇంకా భగవంతుడిని బాగా అర్థం చేసుకోవచ్చు. కానీ దానికి బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. మనం ముందు చిత్తశుద్ధి చేసుకోవాలన్నమాట. అదెలా? ఏ తద్వారో హి సంసారో గుణకర్మ నిబంధన అజ్ఞానమూలో పార్థోపి పుంసః స్వప్న ఇవార్పయతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కలుషితమైన బుద్ధి ద్వారా ఈ 3 గుణాల యొక్క ప్రభావితుడై వ్యక్తి ఈ జగత్తులోనే బందీ అయిపోయి ఉంటాడు. ఎలాగైతే మనం స్వప్నంలో కూడా ఎన్నో రకాల దుఃఖాలను అనుభవిస్తున్నాం, కానీ అవన్నీ కూడా అసలు స్వప్నం కదా, అది నిజం కాదు. అవునా? అలాగే ఈ భౌతిక జగత్తులో కూడా ఏవైతే మనము అజ్ఞానత వశత్తు దుఃఖాలను అనుభవిస్తున్నామో అవి కూడా అటువంటివే, అశాశ్వతమైన దుఃఖాలు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్వాంటెడ్ కండిషన్ ఆఫ్ ద టెంపరీ లైఫ్ ఈజ్ కాల్డ్ ఇగ్నరెన్స్. అంటే మనకు అవసరం లేకున్నా కానీ ఇటువంటి అశాశ్వతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకు? అజ్ఞానం కారణంగానే ఇక్కడ. సో మనము బుద్ధితో అర్థం చేసుకోవాలి ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. శరీరం శాశ్వతం కాదు. అవునా? ఒకరోజు పుట్టింది, ఒకరోజు చనిపోతుంది, రకరకాల పరివర్తన చెందుతుంది మధ్యలో. కానీ ఆత్మ అనేది అవినాశి, ఎప్పుడు నశించిపోదు. ఈ విధంగా మనం అజ్ఞానం కారణంగానే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తున్నాము. అవునా? సో అందుకనే మనము ఇక్కడ కృష్ణుని మర్చిపోయి అజ్ఞానం కారణంగా ఇలా ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము. అందుకే మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే బుద్ధిని మనం డెవలప్ చేసుకోవాలి, తెలివిని డెవలప్ చేసుకోవాలి. మనము కృష్ణుడిని ఈ యొక్క బుద్ధిని డెవలప్ చేసుకుని కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి కృష్ణ చైతన్యం అయిపోవాలి మన యొక్క తెలివి. ఎప్పుడైతే అలా మనం భగవంతుని అర్థం చేసుకోగలమే అప్పుడే భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సుఅర్జున. అప్పటి వరకు ఈ భౌతిక జగత్తులోనే బందీ అయి ఉంటాము. అవునా? సో అందుకనే కృష్ణుడికి మనం శరణాగతం అయిపోవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్పారు. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి ఎలాగా అంటే మంచి సాంగత్యం ద్వారా, ఇంకా మన గురువుల యొక్క ఆదేశాలు వినడం ద్వారా, మనము భక్తిని అనుసరించి ఇటువంటి బద్ధ అవస్థ నుంచి బయటపడగలమన్నమాట. సో అందుకనే మనకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి భక్తి చేసుకోవాలి. సో ఇక్కడ మనకి మధ్వాచార్యులు వారు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ యొక్క భౌతిక జీవితం అనేది ఎంతో దుఃఖమయమైనది, కానీ ఈ విషయాన్ని మనము శుద్ధమైన బుద్ధితోనే అర్థం చేసుకోగలం, శుద్ధ చిత్తతోనే అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే మనం యొక్క బుద్ధి అనేది శుద్ధమవుతుందో అప్పుడు మనము ఈ యొక్క జగత భౌతిక జీవితం అనేది ఎటువంటి అశాశ్వతమైనది, మనకి అవసరం లేనిది అనే విషయాన్ని అర్థం చేసుకోగలం.
అజ్ఞానంలోనే మనము దుఃఖాన్ని అనుభవిస్తాం, జ్ఞానంలో కాదు. ఎలాగైతే స్వప్నంలో ఉన్నప్పుడే కదా అక్కడ మనకి ఒకవేళ తలకాయ తీసేశారు స్వప్నంలోనే ఉన్నామనుకోండి, ఎంతో కంగారు పడిపోతుంది, అయ్యో నా తలకాయ తెగిపోయింది. నేను అసలు తెగిందా? తెగలేదు. ఎప్పుడైతే మెలకు వస్తావు, ఓ నా తలకాయ తెగలేదే అంటే ఆ దుఃఖము, ఆ సఫరింగ్ నుంచి మనం బయటపడిపోయాం, ఫ్రీ అయిపోయాం. చూసారా? స్వప్నంలో ఉన్నంత వరకే ఆ దుఃఖం, ఒక్కసారి మెలకు రాగానే ఆ దుఃఖం నుంచి మీరు బయటకు వచ్చేసారు, ఆ దుఃఖం మాయమైపోయింది. అలాగే ఆ స్వప్నం అనేది అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసి జ్ఞానంలోకి వచ్చేస్తారో, అలా ఎలాగా స్వప్నంలో నుంచి మీరు మెలుకులోకి వచ్చినప్పుడు ఆ దుఃఖం అనేది వెళ్ళిపోయింది, ఏదైతే అశాశ్వతమైన దుఃఖం, అటువంటి ఈ భౌతిక జగత్తులో మనం అనుభవించే భౌతిక దుఃఖం కూడా మర్చిపోతాం. సో అందుకనే ఈ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఉదాహరణ ద్వారా మనం బాగా అర్థం చేసుకోగలిగాం అసలు ఏంటి ఇది. ఇప్పుడు మనకు అర్థం అవ్వట్లేదు, ఏంటి అశాశ్వతం అంటారు, ఈ దుఃఖం. నాకైతే ఇక్కడ జగత్తులో ఎంతో దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను, ఈయన అశాశ్వతం అంటాడు, ఇది భ్రమ అంటారు, అసలు లేనే లేదంటారు, ఇది అవసరం లేదంటారు, దీని నుంచి బయటపడడానికి భక్తే మార్గం అంటారు. మరి ఎలా? నాకైతే దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎందుకు అనుభవిస్తున్నారంటే ఈ అజ్ఞానం కారణంగానే. సో మీరు ఎప్పటివరకైతే భౌతిక దుఃఖం అనుభవిస్తున్నారో అప్పటి వరకు అర్థం చేసుకోవాలి, నేను ఇంకా భౌతిక చేతనతోనే ఉన్నాను, ఇంకా ఆధ్యాత్మిక కృష్ణ భావనామృతం సంపూర్ణంగా నా యొక్క చేతన అవ్వలేదు అని. సో ఇక ఈరోజు మనం ఈ లాస్ట్ శ్లోకం చూద్దామంట. తస్మాత్ భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం బీజనిర్హరణం యోగః ప్రవాహో పరమోదియః. అందుకనే ప్రహ్లాద్ మహారాజు అంటాడు, నా ప్రియమైన మిత్రులారా, ఓ అసురుల యొక్క పుత్రులారా, మీ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటంటే మీరు ఇప్పుడే కృష్ణ భావనామృతంలోకి వచ్చేసేయండి. ఈ యొక్క కృష్ణ భక్తి ద్వారా మీ యొక్క కర్మబీజాలన్నీ కూడా మాడి మసైపోతాయి. ఈ 3 గుణాల ద్వారా ఏవైతే సృష్టించబడ్డాయో, అలాగే ఈ యొక్క మీ యొక్క తెలివిని, ఈ యొక్క మెలకువ, ఇంకా స్వప్నము, ఇంకా నిద్ర అవస్థ నుంచి ఈ బుద్ధి అనేది అటువైపు పోవడం నుంచి ఆపేసేయండి. అంటే ఇప్పటి నుంచి మీ బుద్ధి అనేది కృష్ణుడి వైపు వెళ్ళాలి. ఈ విధంగానే అజ్ఞానం అనేది తొలగిపోతుంది అని. సో ఇక్కడ మనకి పర్పట్లో తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు, భగవద్గీతలో చెప్పారు, మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఎవరైతే సంపూర్ణంగా భక్తిలో నియుక్తమై ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితి నుంచి కూడా పతనం అవ్వరు, ఇంకా 3 గుణాలకి అతీతమైపోతారు. సో అలాగే వాళ్ళు బ్రహ్మభూత స్థాయిలో స్థితమై ఉంటారు. సో ఈ బ్రహ్మభూత స్థాయికి మనం భక్తి ద్వారా వెళ్ళిపోవచ్చు. భక్తి చేయడం ద్వారా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితి, బ్రహ్మభూత పరిస్థితికి చేరుకోగలం ఈజీగా. సో ఈ యొక్క 3 గుణాలకి అన్నిటికీ కూడా అతీతంగా మనము ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా అందుకనే కృష్ణ భక్తి ద్వారా, ఈ కృష్ణ భావనామృతం ద్వారానే సంభవం. సో అందుకనే ఈ విషయాన్ని ఇక్కడ రాశారన్నమాట. ఇలా ఈ యొక్క భౌతిక బంధనం నుంచి, ఈ అజ్ఞానం నుంచి తొలగిపోవడమే అసలైన ముక్తి. ముక్తిర్హిత్వాన్యతా రూపం స్వరూపేణ వ్యవస్థితి. ఇలా మనం ఈ మోహమాయ నుంచి బయటికి రావడమే అసలైన ముక్తి. అవునా? మన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే, మన స్వరూపం ఏంటి, కృష్ణుడి యొక్క దాసులం, ఆత్మలు అనే విషయాన్ని అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం. సో ఇది అసలైన ముక్తి అన్నమాట. ఈ ముక్తిని పొందే మార్గమే యోగా. కాబట్టి ఈ యొక్క యోగా అనేది, మనం మాట్లాడుకునే భక్తి యోగా అనేది కర్మ, జ్ఞాన, సాంఖ్య కన్నా కూడా మించి దానిపైన ఉన్నది అన్నమాట. ఇదే మన అసలైన లక్ష్యము. అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్పండి, ఎల్లప్పుడూ యోగి వై ఉండు అని. యోగినామపి సర్వేషాం, అసలైన యోగి, ఫస్ట్ క్లాస్ యోగి అంటే ఎవరు? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ లభతే యో మాం సమేయుక్త తమో మదః. ఎవరైతే శ్రద్ధతో ఎల్లప్పుడూ
నన్ను ఆరాధిస్తూ ఉంటారు, భక్తిమయ సేవతో, ప్రేమమయ సేవతో భక్తి చేస్తూ ఉంటారు, వారు ఎప్పుడు నాతో పాటే ఉంటారు, అన్నిటికన్నా ఉన్నతమైన వారు వాళ్ళే, ఆ యోగియే. సో అంటే ఎవరైతే కృష్ణుడి గురించి ఎప్పుడు ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటాడో ఆయన అసలైన పరమ యోగి అని. సో అందుకనే ఇలాంటి భక్తి యోగ ద్వారానే మనము ముక్తి అనేది పొందగలము. సో ఇక్కడ వరకు ఈరోజు చర్చించుకున్నాము. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము 29 నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు.